హాయ్ అండి. మనకు ఎండలకాలం వచ్చిందంటే అందరికీ గుర్తొచ్చేది నన్నార్ షర్బత్. దీన్ని ఇంట్లోనే మనం నన్నార్ చెక్కలు ఉపయోగించి సులభంగా ఎలా తయారు చేసుకోవాలో చూస్తాము. మనం ఇంట్లో తయారు చేసుకునే షర్బత్తు బయట దొరికే షర్బత్ కన్నా ఎంతో రుచిగా ఉంటుంది. ఎందుకంటే మనం ఇక్కడ ఎలాంటి ఫుడ్ కలర్స్ వాడడం లేదు. ఈ నన్నార్ చెక్కలకు మట్టి చాలా ఉంటుంది కాబట్టి మనం 2-3 సార్లు వాష్ చేసుకుందాం. వీటిని కొంతమంది సుగంధి వేర్లని, నన్నారు వేర్లని రకరకాలుగా పిలుస్తుంటారు. ఇవి మనకు బాగా సులభంగా దొరుకుతాయి. 250 గ్రామ్స్ నన్నారు వేర్లు తీసుకోవడం వల్ల 2 లీటర్స్ నన్నార్ షర్బత్ వచ్చిందండి. ఇప్పుడు వాష్ చేసుకున్న చెక్కలని ఒక ప్లేట్లోకి తీసుకొని కింద మనము ఫ్లోర్నంతా ఒక క్లాత్తో శుభ్రం చేసుకొని ఈ చెక్కలన్నిటిని ఒక్కొక్కటి తీసుకుంటూ ఒక స్టోన్ తోటి కానీ లేదా ఒక బరువైన దానితో కానీ మనం దంచుకోవాలి. మెత్తగా దంచాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలోకి 3 లీటర్ల నీటిని తీసుకుందాము. ఇక్కడ మనము 250 గ్రామ్స్ చెక్కలు తీసుకున్నాము కాబట్టి 3 లీటర్ల నీళ్ళు సరిపోతుందండి. ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న చెక్కలన్నిటినీ ఈ నీళ్ళల్లో వేసి ఒక రాత్రంతా నానబెట్టుకోవాలి. అప్పుడు మనం చెక్క నలకొట్టి పెట్టడం వల్ల అందులో ఉన్న సారం అంతా బాగా నీటిలోకి దిగుతుంది. ఉదయాన్నే స్టవ్ మీద పెట్టి హై ఫ్లేమ్లో 1 గంట పాటు బాగా ఉడికించుకోవాలి. ఈ చెక్క బాగా ఉడకటానికి మనకు ఖచ్చితంగా 3 లీటర్ల నీళ్లు సరిపోతుందండి. చాలా వరకు ఎక్కువ వాటర్ వేసే కుదికే మనకు ఎక్కువ టైం పట్టే ఆస్కారం ఉంటుంది కాబట్టి మనకు 3 లీటర్ల క్వాంటిటీ సరిపోతుంది. 1 గంట పాటు ఉడికిన తర్వాత నీరంతా సగంగా ఇమిరిపోతుంది. చిన్న గిన్నెలో ఉడికించుకోవడం వల్ల పొంగిపోయే ఆస్కారం ఉంటుంది కాబట్టి పెద్ద గిన్నె తీసుకొని అందులో మనం ఉడికించుకోవడం వల్ల కిందికి పొంగిపోకుండా ఉంటుంది. ఖచ్చితంగా 1 గంట ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి ఈ నీటినంతటిని వడగట్టుకుందాం. ఫస్ట్ ఇక్కడ చెక్కను నీటిని వడగట్టి తర్వాత మనం నీటిని మళ్ళీ రెండోసారి వడగట్టుకోవాలి. అప్పుడు నీళ్ళల్లో ఉన్న సన్న డస్ట్ అంతా బయటకు వచ్చి నీట్గా వస్తుంది. ఇక్కడ 1.5 కేజీ చక్కెరను తీసుకొని అందులో రెండవసారి ఒక క్లాత్లో వేసి ఆ నీటినంతా వడగట్టుకుంటున్నాను. చూశారు కదా నీళ్ళు ఎంత మంచి రంగు వచ్చి ఉన్నాయో. ఇక్కడ మనం చక్కెర ఇష్టం లేదే అనుకున్నప్పుడు పటిక బెల్లం కానీ బ్రౌన్ షుగర్ కానీ వేసుకోవచ్చు. బెల్లం వేసుకుంటే అంత రుచి ఉండదు. చక్కెర వేసిన తర్వాత 8 నుంచి 10 నిమిషాల వరకు మనం కలుపుకుంటూ టైం పెట్టుకొని ఉడికించుకోవచ్చు. చక్కెర వేసిన తర్వాత మనం కలుపుకుంటూ హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. లేదంటే చక్కెర అడుగున మందంగా పట్టేసే ఆస్కారం ఉంటుంది. సిరప్ బాగా తయారైందా లేదా మనం తెలుసుకోవడానికి ఈ విధంగా చిక్కగా ఒక పొంగు వచ్చేటప్పుడు మనం ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదండి. మనం రెడీ చేసుకున్న నన్నార్ షర్బత్ను ఈ విధంగా మనం సర్వ్ చేసుకుందాం. 4 స్పూన్ల నన్నార్ షర్బత్తు, 1 స్పూన్ నిమ్మరసము, నానబెట్టి పెట్టుకున్న సబ్జా గింజలు 1 స్పూను, సోడా కలిపి మనము బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవచ్చు. అంతే, చాలా రుచిగా ఉండే నన్నార్ షర్బత్ రెడీ. ఈ విధంగా మనం ఇంట్లోనే నన్నార్ షర్బత్ను తయారు చేసుకోవచ్చు. మనం ఇప్పుడు ఈ నన్నార్ చెక్కలను పడేయాల్సిన అవసరం లేదండి. దీన్ని బాగా ఆరబెట్టి ఎండలో 2 రోజులు ఉన్నిచ్చి మళ్ళీ మనం రెండోసారి మనం నన్నార్ షర్బత్ను తయారు చేసుకోవచ్చు. మీకు ఈ నన్నార్ షర్బత్ రెసిపీ నచ్చితే వీడియోను లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.